జై గోమాత, జై జై గోమాత. ఈరోజు చాలా సుదినము. గోగ్రాసం నిమిత్తము వేములవాడ గాయత్రి మందిరము రావడం జరిగింది. గోగ్రాసం కొరకు శనగలు నానబెట్టినవి, పాలకూర, బొబ్బరికాయ, తర్వాత సోరకాయ, పూలగోబీ, క్యాలీఫ్లవర్, బెండకాయ, ఎండుగడ్డి, టమాటాలు, బెండకాయలు, చుక్కకూర, తర్వాత ఈ బొబ్బరికాయ గోమాత కోసము ఈరోజు నివేదన చేయడము జరుగుతున్నది. ఈరోజు సుదినము ఎందుకనగా గురువారము, పుష్య నక్షత్రము, గురు పుష్యయోగము, దాంతోపాటు పౌర్ణమి, పుష్యమాస పౌర్ణమి. చాలా సుదినము. సత్కర్మలకు, శుభకార్యాలకు, ఇంకా ఏదన్నా ఉపాసన, సాధన, ఆరాధన పద్ధతులకు చేయదలిచిన వారు వారి గురు భక్తి, సత్ప్రవృత్తి సంవర్ధనం కోసము, దుష్ప్రవృత్తుల ఉన్మూలన కోసము శ్రీకారం చుట్టడానికి ఇది మంచి సుదినమని నేను నమ్ముతాను. ఇది నా విచారము, విశ్వాసము. గోమాతకు గోగ్రాసము, వేములవాడ గాయత్రి మందిరము, తేదీ 25 జనవరి 2024. సర్వదేవతామయి గోమాత సర్వారిష్టు సుశాంతిర్భవతు కోసము గోమాత సేవ, గోగ్రాస దానము సర్వోత్తమం. ప్రతి ఒక్కరూ వారి క్షమత యోగ్యతను బట్టి అవసరము వచ్చినప్పుడు తప్పకుండా గోమాత యొక్క గోగ్రాస సేవ చేయాలని మనవి. గోగ్రాసం వలన, గోమయం వలన ఏదైతే మొబైల్ ద్వారా రేడియేషన్ వస్తుందో వాటి వలన ఉపశమనం కలుగుతుందని తెలిసిన విజ్ఞులు చెప్తుంటారు. మామూలుగా చేతిలో కానీ జేబులో కానీ ఒక చిన్న గోవు పేడతో తయారు చేసిన పిడికను జేబులో పెట్టుకొని ఉంటే మన బాడీ యొక్క క్షేత్రము రేడియేషను ప్రభావం రాదని చాలామంది నమ్మకము. కొందరు దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపించిండ్రు. మామూలుగా చేయి ఇలా పెట్టి దీని మీద వజన్ పెడితే తొందరగా కిందికి పోతుంది. అదే జేబులో ఒక చిన్న ఆవు పేడతో చేసిన పిడికను పెట్టుకొని పెడితే అంత తొందరగా కిందికి పోదని ప్రాక్టికల్గా ఒక అతను చేసి చూపించాడు. సో గోవులో ఎన్నో విచిత్రమైన, విలక్షణమైన ఒక శక్తి తప్పకుండా ఉందని నా నమ్మకము. అందుకని అవసరం వచ్చినప్పుడు గోసేవ కోసం ఇక్కడికి వస్తుంటాను. నాకు అన్ని సత్ఫలితాలే జరుగుతున్నాయి. మీరు కూడా అవసరం ఉన్నప్పుడు గోసేవ చేయాలని నా విజ్ఞప్తి.